గోల్డ్ రేట్ పెరిగిందని అందరికీ తెలుసు, కానీ యాక్చువల్లీ గోల్డ్ ప్రైస్ ని రీసెర్చ్ చేసేది ఎవరో తెలుసా? జ్యువెలరీ షాప్ ఓనర్ కాదు, ఎంటైర్ వరల్డ్ ఫియర్ గోల్డ్ ప్రైస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ దగ్గర గోల్డ్ ఉంటుంది. వెడ్డింగ్ అయినా, ఫెస్టివల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ గోల్డ్. కానీ సడన్ గా గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? రీజన్ వరల్డ్ ఫియర్, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు. వార్ వచ్చినా, ఎకానమీ వీక్ అయినా, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా పీపుల్ క్యాష్ కంటే గోల్డ్ సేఫ్ అని నమ్ముతారు. అందుకే ఎంటైర్ వరల్డ్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేసింది. డిమాండ్ పెరిగితే గోల్డ్ రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. ఇండియా యాక్చువల్లీ ఎక్కువగా గోల్డ్ ప్రొడ్యూస్ చేయదు, ఫారిన్ కంట్రీస్ నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే కొన్ని రోజులుగా ఇండియాలో గోల్డ్ ప్రైస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. స్వయంగా సీక్రెట్ గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ కొంటే ఇండియా, చైనా, రష్యా సెంట్రల్ బ్యాంక్ లో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ స్టోర్ చేస్తున్నాయి. బికాస్ గోల్డ్ అంటే బ్యాకప్ వెల్త్. ఒకవేళ డాలర్ వాల్యూ డౌన్ అయినా, ఎకానమీ వీక్ అయినా మోస్ట్లీ గోల్డ్ వాల్యూ సర్వే అవుతుంది. అందుకే వరల్డ్ లో ఎక్కడ వార్ జరిగినా సరే గోల్డ్ ప్రైస్ రాకెట్ లా పెరుగుతాయి. సో నెక్స్ట్ టైం గోల్డ్ షాప్ లో గోల్డ్ ప్రైస్ చూసే ముందు అది జస్ట్ జ్యువెలరీ ప్రైస్ కాదు, వరల్డ్ లో ఉన్న టెన్షన్, వార్స్, ఎకానమీ ప్రాబ్లమ్స్